హలో అండి, ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగున్నారు కోరుకుంటే వీడియోలోకి వెళ్దామండి. వెల్కమ్ టు మైథిస్ వరల్డ్. ఈరోజు నేను ఆల్రెడీ స్టిచ్ చేసినటువంటి బ్లౌజ్ పైన కోలం వర్క్ డిజైన్ వేసుకున్నానండి. 3D అవుట్లైనర్ వేశాను. అది ఎలా వేసానో చూపిస్తాను మీకు ఇప్పుడు. నేను మాత్రం ఇలా చేతులు చాలా సన్నగా ఉన్నాయి, అందుకోసం అని చెప్పి ఇది కుట్టిన బ్లౌజ్ కదా, అందుకోసం అని చెప్పి నేను చేతుల లోపల ఒక న్యూస్ పేపర్ని ఫోల్డ్ చేసుకుని రౌండ్గా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకు వేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇలా పెట్టేసుకుంటున్నాను. లేదంటే కుట్లు విప్పేసి కూడా వేసుకోవచ్చు. నేను కుట్లు విప్పట్లేదు. తర్వాత ఒక వైట్ పెన్సిల్ తీసుకున్నాను. వైట్ పెన్సిల్తో నేను డాట్స్ పెట్టుకుంటాను. కోలం డిజైన్కి అంటే మనం ముగ్గు వేసుకుంటాం కదా, అలాగా డాట్స్ పెట్టుకున్నాను. ముందుగా పెట్టుకొని మనకి ఏ డిజైన్ కావాలన్నా ఆ డిజైన్ తగ్గట్టుగా చుక్కలు పెట్టుకొని ఒక వైట్ పెన్సిల్తో నేను ముందుగా అవుట్లైన్ వేసుకుంటున్నాను. అది సరిగ్గా కనిపించట్లేదు కానీ ఓకే అని మనం కనిపించకుండా వేసుకోవచ్చు. మనకు అలవాటు ఉంటే ఈజీగా మనం 3D అవుట్లైనర్తో ఈజీగా వేసుకోవచ్చు. అలాగే నేను వేస్తున్నాను హ్యాండ్కి కూడా. ఇది గోల్డ్ కలర్ తీసుకున్న 3D అవుట్లైనర్, గోల్డ్ కలరు. ఇది చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి, మనం పెన్తో వేసుకున్నట్టుగా వేసుకోవచ్చు. అందుకే ఇది తీసుకున్నాను. గోల్డ్ కలర్, పింక్ మీద గోల్డ్ బాగుంటుంది కాబట్టి గోల్డ్ కలర్ తీసుకుని ఇలాగ నేను ఆ డాట్స్ పెట్టుకున్నాను. కానీ అసలు దానికంటే ఎక్కువ మనం ఫ్రీ హ్యాండ్తోనే వేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇది చాలా బాగా వస్తుందండి. 3D అవుట్లైన్ చాలా ఈజీగా ఫ్రీగా వస్తుంది. ఫ్రీ మూమెంట్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. అందుకే ఇలా వేస్తున్నాను. మొత్తం ఇలాగ హ్యాండ్స్కి వేసుకోవాలండి. బార్డర్ పైన నా కింద పెద్ద బార్డర్ ఉంది కాబట్టి బార్డర్ పైన ఇలా తీసుకున్నాను. ఈ డిజైన్ తీసుకున్నాను. మన ఇష్టం అండి, మనకు వచ్చిన డిజైన్ తీసుకోవచ్చు. అలాగే హ్యాండ్ పైన కొంచెం గ్యాప్ ఎక్కువగా ఉంది కాబట్టి దానిపైన ఒక ముగ్గు వేసుకుంటున్నాను. అది కొంచెం పొడుగా వేసుకుంటాను. 5 చుక్కలు పెట్టి 5, 3 తర్వాత 1 ఇలా పెట్టుకొని తర్వాత పైన 3 చుక్కలు పెట్టుకొని ఇలాగ నేను పెన్సిల్తో ముందుగా డ్రా చేసుకున్నాను. ఎంత ఫ్రీ హ్యాండ్ అయినా కొంచెం లైట్గా డ్రా చేసుకుంటే బెటర్ అని చెప్పి చేసుకుంటున్నాను. కానీ సరిగ్గా ఈ క్లాత్ మీద అసలు పెన్సిల్ సరిగ్గా రావట్లేదు, మీకు అనిపిస్తుంది అనుకుంటాను లైట్గా. తర్వాత ఈ మళ్ళీ 3D అవుట్లైన్తో నేను మళ్ళీ డిజైన్ పూర్తిగా వేసేసుకున్నానండి. చాలా బాగా వచ్చింది, అసలు వేస్తుంటే కూడా చాలా బాగా అనిపించింది. కాకపోతే ఈ సిల్క్ క్లాత్ కాబట్టి కొంచెం పట్టు క్లాత్లు కొద్దిగా జారినట్టుగా అవుతుంది, కానీ కాటన్ కానీ వేరే వేరే మెటీరియల్ అయితే ఇంకా బాగుంటుంది. ఇది కొంచెం ప్రాక్టీస్ ఉంటే చాలా ఈజీగా వస్తుందండి. కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. నేను కూడా ఫస్ట్ టైం వేస్తున్నాను, అంటే ఇలా బ్లౌజ్ మీద స్టిచ్చింగ్ బ్లౌజ్ మీద ఇప్పుడే ఫస్ట్ వేయడము. మామూలుగా సారీ మీద ఊరికే లైన్స్ వేసుకున్నాను, అవుట్లైన్స్ వేసాను, కానీ ఇలా డిజైన్ వేయడం మాత్రం ఇదే ఫస్ట్. అయినా పర్లేదు, బాగానే వచ్చిందండి. తర్వాత మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి మనం డాట్స్ పెట్టుకోవాలి. ముగ్గు కదా మనం చుక్కలు పెట్టుకున్నట్టుగా ఇలాగ డాట్స్ పెట్టుకుంటే ఇంకా చూడడానికి ఇంకా బాగా కనబడుతుంది. ఇది ఆరిన తర్వాత పక్కన పెట్టేసుకుని మరి రెండో హ్యాండ్ కూడా ఇలాగే వేసుకోవాలండి. సేమ్ ఇదే డిజైను ఇది ఇలాగే వేసుకోవాలి. అది కూడా నేను వేసేసాను, మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో. ఆరిన తర్వాత చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి. ఇది రెండు బాగా ఆరిపోయాయి. ఇలాగ నేను పేపర్ అలాగే ఉంచేసాను ఆరేంత వరకు. ఇప్పుడు తర్వాత బ్యాక్ సైడ్ నెక్కు వేసుకుందామండి. నెక్ కూడా ఇలాగే సేమ్ ఇలాగే వేసుకుంటున్నాను. నేను ఫ్రీ హ్యాండ్తోనే వేసేసాను. మనం చుక్కలు పెట్టినా కానీ అది సెట్ అవ్వట్లేదు, ఇలాగే వేసేసుకున్నాను. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా వేసేసుకున్నాను, రైట్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా వేసుకున్నాను. చాలా బాగా వచ్చింది. ఆరిన తర్వాత ఇంకా చాలా సూపర్గా ఉంది. నాకు మాత్రం బాగా నచ్చింది. ఇలా మన దగ్గర కుట్టిన బ్లౌజ్ మీద ఇలా చిన్నగా ఇట్లా పెయింట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. నాకు బాగా నచ్చింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీకు కూడా నచ్చింది అనుకుంటాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేస్తారనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో కలుస్తాను. ఉంటాను. బాయ్.